महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. We are present and today we all know that we are here for celebrating our children's graduation day. We are celebrating throughout these academic year they have completed successfully. Okay, they have completed their pre-primary and they are now going to the primary session. So please give a big clap to our little stars. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు, నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు. Photo section with the graduates. బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు, రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే చాలి చేతులతనివి. ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే చోట ఆగిపోడు, మరో శిలకు మరో రూపమందించే ఋషి అతడు. బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమ బుద్ధుడతడు, బడి గౌతమ బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు. మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు, నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. All-round performance students from nursery, PP1 and PP2. గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఈశ్వర నీవే మాస్టారు, బడి గుడిలో వెలసిన దైవం నీవేనంట మాస్టారు.
మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. మా జీవితాలలో వెలుగును నింపే దివ్యవు నీవే మాస్టారు మా ఆశయాలను ఆరనివ్వని చమురువు నీవే మాస్టారు మా ఎల్లరినీ క్రమశిక్షణతో నడిపే నాన్నవు మాస్టారు మా ఎల్లరినీ క్రమశిక్షణతో నడిపే నాన్నవు మాస్టారు మా అల్లరి నెలాగో భరిస్తావు మా అమ్మను మించి మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. మా భవితకు బాటలు వేసినావులే బోనమాలతో మాస్టారు విశ్వాన్నంతా చూపిస్తావు నల్ల బల్లపై మాస్టారు మాలో సృజనను బయటకు తీస్తావు ఆట పాటతో మాస్టారు మాలో సృజనను బయటకు తీస్తావు ఆట పాటతో మాస్టారు నీతి కథలతో పండిస్తావు విలువల పంటను మాస్టారు ఈ దేశ భవితను నిర్మిస్తావు తరగతి గదిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు 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 మా మంచి మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు నువ్వు లేక స్టార్ అయినోళ్ళు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు పెరిగి తమను చూస్తావని అమ్మాశించవచ్చు ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యే శ్లోకానికి మానవాకారమతడు నీ ఉన్నతి చూసి కన్నీళ్లతో దీవిస్తాడు బడి నుండి బడికి నడిచే బతుకు బాటసారి అతడు రాయిని అహల్య చేసిన రాముని పాదాలలాగా శిలలను శిల్పాలు చేసే చాలి చేతులతనివి ఒక శిలను ప్రతిమగ చేసి ఒకే అక్క చెల్లెళ్ళు గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ ఈ విధంగా అందరి కలయికనే ఒక కుటుంబం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ పాఠశాలలో ఉండేటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందము అదేవిధంగా మేనేజ్మెంట్ ఈ మొత్తం కలిపి ఒక కుటుంబంగా ఏర్పడుతుంది. కుటుంబం సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే
విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు కొన్ని సూచనలు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో చూపించినందుకు, అంటే దేనిలో వారి యొక్క పర్ఫార్మెన్స్ చూపించి సాధించిన ఒక మంచి, అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని అంటే వారి యొక్క ఫస్ట్ వర్డ్ అనేటువంటిది ఏ విధంగా అయితే అమ్మ అనే వర్డ్ వచ్చిందో వారి యొక్క తల్లిదండ్రులకు నిజంగా చాలా ఆనందం అనేటువంటిది ఉంటుంది. అదే ఆనందం ఎప్పుడు ఉంటుందంటే స్కూల్లో జరుగుతున్నటువంటి రిలేషన్ను మీకు చెప్పే స్వేచ్ఛనిచ్చి వారి యొక్క నడక ఏ విధంగా అయితే నేర్పించుంటారో నడవడికను కూడా అదే విధంగా నేర్పించాలి వాళ్ళకి. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ రిలేషన్షిప్ ఏర్పాటు చేసినట్లయితే మీ దగ్గర ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉంటుంది. వారి యొక్క బాధను, వారి యొక్క సంతోషాన్ని అన్నీ కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ స్వేచ్ఛను మీరు ఎప్పుడైతే ఇచ్చినట్లయితే విద్యార్థిని, అంటే మీ యొక్క పిల్లల భవిష్యత్తు అనేటువంటిది చాలా బాగుంటుంది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. ఆ విధంగా చెప్పినట్లయితే చిన్న చిన్న పొరపాట్లు కానీ ఎక్కడైనా స్కూల్లో కూడా జరిగినా వారికి కూడా మీరు చెప్తూ, అంటే స్కూలు మేనేజ్మెంట్, స్కూల్ ఉపాధ్యాయ బృందం మరి తల్లిదండ్రులు మీరు వారి యొక్క స్వేచ్ఛను భంగం కలగకుండా మీరు ఎప్పుడైతే ఆ చెప్పే స్వేచ్ఛను మీరు కల్పించినట్లయితే వారు లోపల కుమిలిపోతుంటారు, అంటే మీరు ఆ టైం కేటాయించినట్లయితే. కాబట్టి తల్లిదండ్రులు వారికి కొంత సమయాన్ని కేటాయించి వారి యొక్క ఉన్నత స్థితికి మీరు ప్రోత్సహించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మీ వంతు సహకారం ఇవ్వాలని మేనేజ్మెంట్ తరఫున, స్కూల్ యాజమాన్యం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై. మార్నింగ్ ఆన్వర్డ్స్ దాదాపు 1.5 అవర్ వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో దాని పరంగా మీ పేషెన్స్తో మీరు ఉండి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ మనం ఈ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ చేసాం, బట్ ఈ ఇయర్ కూడా అదే పంతాలో ఇంకా బెటర్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల పిల్లల్లో యాంగ్జైటీ, ఇంకా మేము చేయాలి, పార్టిసిపేట్ చేయాలి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో ఉండాలి అన్న ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అలాగే లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ నౌ టిల్ డేట్ వరకు అందరూ పేరెంట్స్ పేరున అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. సో దాని పరంగా కూడా థ్యాంక్ యూ. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, పేరెంట్స్ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అలాగే మన దగ్గర చదువుకున్న పిల్లలు కూడా అదే లెవెల్లో ఉన్నారు. పిల్లలు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్చువల్గా 1, 2 ఇవ్వాలి, కానీ మేము అలా డిసైడ్ చేసుకోవడానికి వీల్లేదు, అందుకే అంతమందికి ఇవ్వగలేము. ఏంటంటే టాపర్స్ అనే దాంట్లో అంతమందికి ఇవ్వడానికంటే మేము జడ్జ్ చేయలేకపోయాం అనమాట. అంత లిటిల్ బిట్ మార్క్స్తోనే ఉన్నారు వాళ్ళు. అందువల్ల మేము ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు. సో వాళ్ళకి ఇవ్వాలి ప్రైజెస్ అనే ఒక ఉద్దేశంతో అందరికీ మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎలా అయితే మీరు మీ కోఆపరేషన్ ఉందో ఫర్దర్ ఇయర్స్లో కూడా మాకు ఇలాంటి కోఆపరేషన్ ఉంటే ఇంకా మీ పిల్లలు ఎంతనో వాళ్ళు మాకు పిల్లలు లాంటి వాళ్ళే. సో అదే భావంతో మేము ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దానికి సహకారం మీరే. మీ ప్రోత్సాహం లేకపోతే మేము వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేము. అండ్ ఇంకా మీరు బాగా గమనించినట్లయితే మన ప్రీ ప్రైమరీ పిల్లలు చాలా షార్ప్ అండ్ వెరీ టాకెటివ్గా ఉన్నారు. మీరు గమనించండి, యూ కంపేర్ విత్ అదర్ స్కూల్స్ ఆల్సో. మన స్టూడెంట్స్, మన పిల్లలు, ఈ లెవెల్ ఏజ్ ఉన్న పిల్లలు మీరు గమనించండి, ఖచ్చితంగా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఈ విషయంలో నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. కాల్టన్ స్కూల్ ఈనాటి లిటిల్ గ్రాడ్యుయేషన్ డే, లిటిల్ స్టార్స్ని పురస్కరించుకొని మనం మంచి పిల్లలకి ఉత్సాహాన్ని అలాగే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ గ్రాడ్యుయేషన్ డే జరిపినందుకు ప్రేక్షకులకి అలాగే మన స్కూల్ పేరెంట్స్కి అలాగే స్టాఫ్కి ధన్యవాదాలు. స్కూల్ స్టార్టింగ్ నుంచి అంటే స్థాపన జరిగిన
దగ్గర నుంచి మాకు బలం అంటే పేరెంట్స్. ప్రతి ఇయర్ మాకు చాలా సపోర్టివ్గా, అలాగే ప్రతి విషయంలో మా తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్, అలాగే వాళ్ళ తరపు నుంచి మాకు సపోర్ట్ ఉండడం వల్ల 3 years సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాం. స్టార్టింగ్లో మాకు స్ట్రెంగ్త్ 100 అబవ్ ఉండేవాళ్ళు, అలాగే ఇప్పుడు మోర్ దాన్ 200. సో ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు బికాస్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క మౌత్ పబ్లిసిటీ. అంటే మాకు ఇలా పబ్లిసిటీ చేసుకోవాలని అలా లేదు, కానీ పేరెంట్సే మాకు ఒకరినొకరు చెప్తూ మాకు మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే అడ్మిషన్స్ కూడా ఈ ఇయర్ ఇంకా అడ్మిషన్స్ చాలా హోప్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాంటి సెలబ్రేషన్ చేయడం వల్ల పిల్లల్లో ఉత్సాహము, అలాగే పేరెంట్స్తో మాకున్న రిలేషన్షిప్ ఇంకా బలపడడానికి, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి మేము ప్రైజులు ఇవ్వడం కానీ, అలాగే ఎంకరేజ్ చేయడం మేము ముందుంటాం మేనేజ్మెంట్ పరంగా. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు పేరెంట్స్కి అలాగే ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు. కార్ల్టన్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని నేను ధైర్యంగా అడగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ మా దగ్గర అకాడమిక్స్ పరంగా, అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ పరంగా, అలాగే అకాడమిక్స్తో లింక్ ఉండి యాక్టివిటీస్ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ పిల్లల దగ్గర చేయిస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా మా కరికులం ఉంది. కాబట్టి మేము ఆ ధైర్యంగా మీ పిల్లల్ని ఇక్కడ చేరిస్తే అది మా రెస్పాన్సిబిలిటీగా వాళ్ళని తీర్చిదిద్దాం. వాళ్ళలో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, స్కిల్స్ కానీ అవన్నీ మేము బయటికి తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ప్రాక్టికల్గా మేము కరికులం డిజైన్ చేసుకున్నాం. సో మీరు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మీరు నిర్ణయాన్ని తీసుకోండి. స్కూల్ స్థాపించి 3 years అవుతుంది. కార్ల్టన్ స్కూల్ యొక్క స్థాపనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి విద్యార్థులను దేశ భవిష్యత్తుకు అందించేందుకు మన కార్ల్టన్ స్కూల్ అనేటువంటిది దాంట్లో ఒక భాగం అవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో వినోద్ సార్ కార్ల్టన్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఈ కార్ల్టన్ స్కూల్లో మంచి కరికులం, డెడికేషన్తో ఉన్నటువంటి టీచర్స్, అదేవిధంగా కోఆపరేషన్తో ఉండేటువంటి తల్లిదండ్రులు, ఈ అందరి యొక్క కలయిక వల్ల ఈ స్కూల్ను ముందు బాగా అభివృద్ధి చెందేందుకు ఇక్కడ చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా స్పెషల్ కేర్ ఉంటుంది. ఆ స్పెషల్ కేర్ అనేటువంటిది స్కూల్ మేనేజ్మెంట్ వైపు నుంచి, టీచర్స్ వైపు నుంచి ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ వైపు నుంచి కూడా ఆ కోఆపరేషన్ ఉంటూ ఈ స్కూల్ యొక్క ముందు భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యేందుకు పేరెంట్స్ కూడా కోఆపరేషన్గా మా స్కూల్ను ముందుకు నడిపించేందుకు మీ సహకారం కావాలి. మీ పిల్లలను కార్ల్టన్ స్కూల్లో జాయిన్ చేయండి. మంచి దేశానికి భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే విధంగా మీ పిల్లల యొక్క సహకారాన్ని దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ కార్ల్టన్ స్కూల్ కూడా ఒక భాగం అవుతుంది. అందుకు మీ కోఆపరేషన్ కూడా అవసరం. కాబట్టి పేరెంట్స్ కూడా ఆలోచించి నిర్ణయించి ఈ పాఠశాలలో జాయిన్ చేయగలరు. ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి మీ వంతు సహకారం చేయగలరని మనవి. థ్యాంక్ యూ. శిక్షకులకు కూడా మా యొక్క ప్రోగ్రామ్స్ చూస్తూ మీరు ఆనందపడుతూ ఈ రెగ్యులర్గా మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ SSTV 9 TV ఛానళ్ళు కూడా అభివృద్ధి పథంలో నడిపేందుకు మీ వంతు ప్రేక్షకులుగా మీ వంతు భాగస్వామి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.